మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 5:22లో కూడా ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు ఎట్లుండాలి? దూరంగా ఉండాలని చెప్తుంది వాక్యం. అవును, కీడు చేయకూడదు. కీడు చేయుట మాని మేలు చేయుడి, సమాధానమును వెతికి వెంటాడుడి. దేవుడు చెప్తున్నాడు, కీడు చేయటం మానండి. దుర్యాలోచనలు యోచించు హృదయం యెహోవాకు హేయం. మనం కీడు చేయకూడదు, మేలే చేయాలి. మనం కీడుకు దూరంగా మనం వెళ్ళిపోవాలి. కీడునకు దూరముగా ఉండుడి, కీడు చేయొద్దు. అవతల వ్యక్తి నీకు కీడు చేసినా మనం కీడు మాత్రం చేయకూడదు. ఎన్ని ఉదాహరణలన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి జాబితాను మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా అలా తయారు చేయండి. కీడు అనుభవించి ఎదుటి వ్యక్తికి కీడు చేయని వారి జాబితా మీరు మీ బైబిల్ స్టడీలో అటువంటిది తయారు చేసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మీకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. ఏం చేయాలి? ఆ నోట్స్లో మళ్ళీ ఇంకొక విషయాన్ని రాసుకోవాలి. కీడు అనుభవించి ఎదుటి వ్యక్తికి కీడు చేయని వారు మీకు ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు ధ్యానం చేసిన యోసేపు కనిపిస్తాడు. యోసేపును చంపేయాలనుకున్నారు అన్నలో, కానీ వాళ్ళ వల్ల అయిందా? అవలేదు. కానీ యోసేపు ఒక దినాన వారికి ఆహారం ఇచ్చేవాడయ్యాడు. ఇప్పుడు అధికారం యోసేపు చేతికొచ్చింది. యోసేపు ఐగుప్తు పాలకుడయ్యాడు. ఇప్పుడు అన్నలు వచ్చారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? పాత కక్షలు పెట్టుకొని వాళ్ళని పిలిచి, ఆ దినాన నన్ను గుంట్లో పడేసిన యోసేపు నేనే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు, మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి అని కీడు చేశాడా? చేయలేదండి. మీరు దుఃఖపడకుడి, సంతాపం పుట్టినీకుడి. ఆ యోసేపు నేనే, నన్ను అమ్మివేసినందుకు దేవుడు మేలుకే ఇచ్చేశాడు అని చెప్పాడు. అన్నలకు మేలు చేశాడు. చూడండి ఒకసారి ఎంత దావీదు ఇటువంటి మేలు చేసిన వారి జాబితాలో దావీదు కనిపిస్తాడు. తన మీదకు రాళ్ళు వేసిన సిమి చిపో 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 కీడు చేయలేదు. తను చంపడానికి పలుమార్లు ప్రయత్నించిన సౌలు 2 సార్లు దొరికిన కీడు చేయలేదు. మన సంగతి ఏంటి? మీరు ఆలోచించండి. ప్రతి విధమైన కీడునకు మనం దూరంగా ఉండాలి. కీడు చేయకూడదు మనం ఎప్పుడు కూడా. అవతల వ్యక్తి కీడు చేసిన ఒక దినాన నీకు వారికి కీడు చేసే అవకాశం వచ్చిన మనం కీడు చేయకూడదు. అర్థమవుతుందా? అటువంటి కీడునకు దూరంగా ఉండదు. మరి కీడు చేసిన వాడి సంగతి ఏంటి అని అనుకుంటారా? దేవునికి అప్పగించండి. పగ తీర్చుట ఆయన పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని దేవుడు మాట్లాడుతున్న విషయాలు నిజంగా మనం ఆలోచించదగినవి కదా. దేవుడున్నాడు మనకి. నాకెంతోమంది కీడు చేశారు. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, నా పక్షాన్ని ఎవరు నిలబడలేదు, అందరూ నన్ను వదిలేశారు. సత్యము పక్షాన నేను నిలబడ్డప్పుడు తిమోతి, నాతో ఎవరు లేరు, ప్రభు నా పక్క నుండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహపు నోళ్ల నుండి తప్పించబడ్డాను. అటువంటి కీడు కలిగించేవారు దేవుడు నన్ను తప్పించాడు. అయితే ప్రతిఫలం ఇచ్చుట ఆయన పని. అర్థమవుతుందా? ప్రతిఫలం ఇచ్చుట ఆయన పని అని మనం తెలుసుకోవాలి.